శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి సరణిస్తూ చెప్పవలసిన ధారాళంగా సరళంగా చెప్పాలని మనం ఎవరిని తెలుసుకునేవి అందరూ తెలిసిన భాషాశాస్త్రం చదివినప్పుడు కోర్సులో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సంవత్సరాల పేరు తీసుకొని వాటిల్లో చెప్పడం పరిశీలిస్తున్నాను నేను. అందువల్ల తీగరాత డొంకరాగినట్టుగానే గురువుగారి యొక్క వ్యాకరణ నిష్ణాతుడు కాబట్టి ఆ వ్యాకరణం చెప్పాలంటే ఆయన వ్యాకరణ పుస్తకాలు నాకు కనబడలేదు. పాట మాత్రం చాలా బాగా చెప్పారు. మరి సూత్రం తిరిగి చెప్పించే ఒక ఉదాహరణతోటి అందువల్ల పోతూ ఎలా మా చెప్పారో ఇవన్నీ మా చెప్పించేవారు. ఈ భాషల పేర్లు చెప్తే ఇలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మన ఇంట్లో ఎలా ఉన్నాయో, మన దేశం ఎలా ఉన్నాయో, ఊళ్ళు ఎలా ఉన్నాయో అలా భాషలు ఎలా ఉన్నాయని చెప్తే అన్ని ఊళ్ళని చూపించి చిన్న చిన్న ఊళ్ళు వీధులు గ్రామాలు అది చెప్తే చివరికి ఊరు చెప్తే పట్టణాలు చెప్తే అది చెప్తే అలా గ్రామాలు చెప్తే అలా దేశాలు కూడా ఉన్నాయని గులాబీ చూపించి చెప్తూ మాకు చెప్పేవారు అనమాట. ఆ చెప్పే సందర్భంలో తటస్థంగా నాకు అర్థమయ్యేది కాదు, మా తమ్ముడికి అర్థమైనా తటస్థంగా వినేదంటే విను దానికి అర్థమవుతుంది. తర్వాత చదువుతుంటే కొన్ని అర్థమయ్యి ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తే పరిశీలిస్తున్నాను. ఏ భాషలు ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు తీసుకొచ్చిన పరిణామం ఏంటి, భాషా నాన్న ఎందుకు చెప్పాను, దీన్ని ఎలా దీన్ని అనువర్తించాలి భాషకి, దీనివల్ల వ్యాకరణం ఎలా ఉంది, భాషా శాస్త్రం సరిపోయిందా లేదా అని మొట్టమొదటి చెప్తూ ఎందుకైనా మంది అందరి పనికి వస్తాయని కొంచెం మొదటి నుంచి చాలాస్తంగా చెప్తున్నాను. చాలా మటుకు మనం చెప్పుకునే ఇవన్నీ కానీ గుర్తు చేస్తున్నాను. అంటే మన చదువుతున్న పుస్తకాల్లో చదివిన భాషా ప్రవీణ ఫైనల్లో ఉంది కాబట్టి కొంచెం భాషాశాస్త్రం యొక్క తత్వం కొంచెం తెలుసు కాబట్టి తెలిసింది కొంచెం గుర్తున్న మటుకు చెప్తూ కొంచెం అక్కడ టెస్టులు చూసుకుంటే నాలెడ్జ్ పుస్తకాలు ఉన్నాయి, ఏ సంవత్సరం ఉన్నాయంటో వాటిలో చూసుకుని సంవత్సరాల పేరు చూసుకుంటే అక్కడ తీసుకునే పరిశీలిస్తున్నాను. దీన్ని ఊరికే చెప్పలేదు, ఎలాగో పాణిని అష్టాధ్యాయి ఇవి చెప్పాలి. ఇంత అవ్వలేదు. ఇంకా బహుభాషా విత్తనం ఎలా అవుతుంది, మొట్టమొదటి ఎలా తెలుగు భాష పునాది ఉంటేనే కదా, పునాది ఇల్లులా కడతావు. పునాది రావాలంటే భాష ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పాలి, సంస్థ ఎక్కడ అనుకరించిందో చెప్పాలి, వేదంలో ఎక్కడుందో చెప్పాలి. ఇవన్నీ క్రోడీకరించుకొని కొంచెం ఆలోచించి ఇందులో పెడుతూ నేను చెప్పడానికి పరిశీలిస్తూ చెప్తున్నాను. అది నాకు ఏమి రాదు, వచ్చింది ఆవినంత కూడా సరిగ్గా రాదు, నేర్చుకోవాల్సిన బోర్డుంటుంది, ఆవిడ తొక్కులో నాకు అసలు రాదు. కానీ ఇవి చెప్తే కానీ ఆయన చదివిన పుస్తకాలకి సాధిగా పొందదు. ఇంకా సగం పుస్తకాలు ఉన్నాయి, చదవాల్సిన సగం పైన ఉన్నాయి పుస్తకాలు, నాకు అవి దొరకలేదు, ఇందులో పెడతాను. అది ఆయన భాషను చేస్తూ తెలియకుండానే ఆయనలో ధ్వని తెలుసుకుంటూ నాకు ఏ విధంగా దీంట్లో అన్వయిస్తూ అనుసరిస్తూ నాయన చేసుకుని చెప్పడం ఈ జ్ఞానంతో నాన్నగారు ఇచ్చింది నాకు స్పెషల్గా, కొత్తగా నాకు అవి ఇచ్చింది లేదు. ఆయనకే ఉపాయనంగా చెప్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఈ పునాది ఏమిటో అని చెప్పడానికి అప్పటి నుంచి ఎవరున్నారు అని కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నం ముందుకు వెళ్తున్నాను. అనే భాషలోకి ఇబ్బంది గురించి చెప్పుకున్నాను, చాలా చెప్పుకున్నాను ఎప్పటిదాకా. ఎక్కువ నేను షార్ట్లో చెప్పాను, పూర్తిగా చెప్తే బాగుండు అనిపిస్తుంది. చెప్పి కొంచెం చెప్పడం ఎందుకు అది సహజంగా చెప్పచ్చు. మన భాష జీవనది అంటానికి ఏది ప్రమాణం అంటే మా పూర్వాస ఇంగ్లీష్ వాళ్ళ కవులు ఆ పాశ్చాత్యులు ఎప్పటి నుంచి చదివినటువంటిది ఇలా అన్నీ కూడా ఉన్నది ప్రతీకలం. అందులో నా గురించి చెప్పడానికి నేను పరిశీలిస్తున్నాను. నాకు ఏమి రాదు, సహృదయం నాకు నన్ను అర్థం చేసుకుని సహకరించుగాక అని వినయంగా ప్రార్థిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు భాషలకు విభజన చూద్దాం ఒకసారి. ప్రపంచంలో 3000 భాషలు పైన ఉన్నాయని, ఎందుకంటే నేను డిక్షనరీ చూసినప్పుడు ప్రతి అక్షరానికి భాషే బాబోయ్. డిక్షనరీ వాచస్పత్యం చూశాను బాబోయ్, శబ్దరత్నాకం చూశాను, ప్రతి అర్థానికి భాష ఉంది. ఇదో భాష ఇదో భాష అని చెప్పే డిక్షనరీ. అందుకు నాకు ఇవి చెప్పాలనే కుతూహలం వచ్చింది. ఆ కుతూహలంతో చెప్తున్నాను. ప్రపంచంలో 3000 ఇంకా ఎక్కువే ఉండొచ్చు భాషలనే అంచనా వేస్తున్నాను. కొన్ని భాషల విషయంలో ప్రత్యేకత భాష లేక మరొక భాష మాండలికాల అనే విషయం తేల్చడం కూడా సాధ్యం కావట్లేదు. భాషల సంఖ్య ఇంత అని నిర్దిష్టంగా చెప్పడం కష్టమైన పనే. మరి మానవులు మాట్లాడే ప్రతి భాష ఇంకో భాష కన్నా విలక్షణమైనదే. అయినా అన్ని భాషలకి వర్తించే కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నాయి అని 1-2 ముందు చెప్పుకున్నాం. అదే ప్రపంచంలో అన్ని భాషలు కూడా ఒక భాష నుంచి ఉత్పన్నమయ్యాయి అని నిరూపించి చెప్పలేం కదా. చిన్నపిల్లలు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు చిన్నపిల్లల మాట కొత్త మాట ఇంకోటి ఇన్ని మాటలు వాడు తెలియకుండా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అందుకే భాష కొత్త మాటలు పుడుతున్నాయి. కొత్త అంటే అక్క వండి పెట్టాను కాదు, గిన్నెలో అన్నం పెట్టి అన్నం పెట్టదని, ఇంకోటి అంటే ఇంకో మావ ఇంకోటి
అంటే వాళ్ళు మన గురువులు ఎలా ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలు దేవుడితో సమయం ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. వాళ్ళు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, ఒకటిగా రెండు కాదు. అందువల్ల ప్రపంచంలో ఉన్నాయని ఒకటి రెండు చెప్పున్నాం. అన్ని భాషలు ఏక భాష నుంచి ఉత్పన్నమయ్యాయని నిరూపించని చెప్పలేం. మొట్టమొదట కొందరు విద్వాంసులు అన్ని భాషలు మూల భాష నుంచి పుట్టాయని అభిప్రాయపడ్డప్పటికి కూడా పరిశోధన వృత్తి పొందిన కొద్ది అభిప్రాయాన్ని ఉపనిషత్తులతో నిరూపించడం సాధ్యం కాదని స్పష్టమైంది. కానదు, ఉపనిషత్తు సాధ్యం కానదు అని స్పష్టమైంది. అయినా ప్రపంచ భాషలు కొన్ని సముదాయాలుగా విభజించవచ్చు. విభజన ఉపయోగించే పద్ధతులు రెండు ఉన్నాయి. అదే మనం చదువుతున్న కొద్దీ మనం తెలుస్తూ ఉంటాయి. నాన్న ఒక విషయం చెప్పారు, ఏమిటది? సైన్స్ అవుతున్న కొద్దీ, సైన్స్ అంటే మన డాక్టర్లు అన్ని రసాయన శాస్త్రాలు, కెమిస్ట్రీ ఫిలాసఫీ ఏది చెప్పున్నా కూడా, కెమిస్ట్రీ ఏంటి, ఏంటి రసాయన శాస్త్రం ఏది తీసినప్పుడు కూడా, కామర్స్ ఎకనామిక్స్ ఏది తీసినప్పుడు కూడా అవన్నీ కూడా వేదాల్లోనివే అని చెప్పి అవి అభివృద్ధి అవుతాయి. అవన్నీ కూడా సైన్స్ అభివృద్ధి అవుతున్న కొద్దీ వేదాల గొప్పతనం తెలుస్తుందని చెప్పేవారు. అన్నీ అక్కడే ఉన్నాయి, మనం వెతుక్కోవటం ఎప్పుడు సైన్స్ ప్రయోగాలు చేసి చూపిస్తున్నా అని చెప్పారు. అందులో రెండు పద్ధతులు ఉన్నాయి విభజనకి. లక్షణాత్మక భాష, జన్మనాత్మక భాష రెండు. లక్షణాత్మక ముందు ఆచరిద్దాం. లక్షణాత్మక విభజనలో భాషల లక్షణాలను అనుసరించి అవి కొన్ని సముదాయాలుగా విభజించబడతాయి. ఇలా ఒక సముదాయంలో చేర్చబడ్డ భాషలు జన్మ సంబంధం కలిగి కావచ్చు, లేనివి కావచ్చు. ఆఫ్రికాలోని, అమెరికాలోనూ ఉన్న అనేక భాషలకు జన్మ సంబంధం నిరూపించి దాని ప్రకారం వాటిని విభజించడం కష్టసాధ్యమైన పని కదా. మరి ఇటువంటి భాషల విషయంలో లక్ష్మణాథ విభజన పద్ధతి మాత్రమే శరణ్యం. అందువల్ల 1818లో అగస్టావోన్ ప్రెగ్గెల్ట్ అనేవాడిని ప్రపంచ భాష అంటే లక్షణాన్ని అనుసరించి 3 సముదాయాలుగా విభజించారు. అవి ప్రత్యయరహిత భాషలు, జైనీస్, అన్ననీస్ వంటివి. 2 వికరణాత్మక భాషలు, టర్కిష్, స్వాహిలి, ద్రావిడ భాషల వంటివి. వీటిలో ప్రకృతి ప్రత్యయ యోగం శిథిలంగా ఉండి వాటి విభాగం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. 3 సంశ్లేషణాత్మక భాషలు, లాటిన్, గ్రీక్, సంస్కృతం వంటివి. వీటిలో ప్రకృతి ప్రత్యయాలు చాలా సన్నిహితంగా ఉండి సంధి బాహుళ్యం వల్ల వాటిని విభజించడం కష్టసాధ్యంగా ఉంటుంది. ఒక ప్రత్యయమే లింగేపత్తి వచనాలు 3ంటిని సూచించడం వీటిలో తరచుగా ఉంటుంది. తర్వాత కాలంలో లాటిన్, గ్రీకు, సంస్కృతాల కన్నా ఇంకా క్లిష్టమైన నిర్మాణం గల కొన్ని అమెరికన్ ఇండియన్స్ భాషలు తెలుగులో వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి వాటిని కొందరు అతి సంశ్లేషణాత్మక భాషలని అన్నారు. ఈ విభాగం ఒక భాషా సాధారణ లక్షణాన్ని సూచించినా అవి నిర్దిష్టం మాత్రం కాదు. ఒకే భాష కొన్ని సందర్భాల్లో ప్రత్యయరహితంగాను, మరికొన్ని సందర్భాల్లో ప్రత్యయ సహితంగాను ఉండవచ్చు కదా. చైనీస్తో తక్కువ సంఖ్యలో అయినా కొన్ని ప్రత్యయాలు లేకపోలేదు. అదేవిధంగా వికరణాత్మక భాషలలో కొన్ని పరనిర్మాణాలు మిగిలి వాటికన్నా క్లిష్టతరంగా ఉంటాయి. కొందరు పండితులు సంశ్లేషణాత్మక భాషలే మానవ భాష ఉచ్చస్థితికి చెందాయని అపోహపడ్డారు. ఇది అపోహ మాత్రమే. ఇటీవల కాలంలో పండితులు పైవన్నీ ఆలోచించి ఒక విభాగంలో ఒక వ్యాకరణాంగాన్ని విడిగా తీసుకొని భాషలో భేద సాదృశ్యాన్ని పరిశీలించడం మంచిదని గ్రహించారు. ఉదాహరణకు వర్ణ నిర్మాణంలో 3 అచ్చులున్న భాషలు, 3 అచ్చులున్నాయి వర్ణ నిర్మాణం. ఏమిటది? అరబిక్ మాండలికాలు. 5 అచ్చులున్న భాషలు లాటిన్, 9 అచ్చులున్న భాషలు ఇంగ్లీషు మాండలికాలు. ముందు మనం చెప్పుకున్న ఇవన్నీ దృష్టిలోని అదేవిధంగా అలాగే ఈ అనేక విధంగా విభజించవచ్చు. అలాగే దీర్ఘాచున్న భాషలు, ఉదాత్తత వర్ణంగా ఉన్న భాషలు అనే విభజన మరొకటి. హల్లుల సంఖ్య, సంయుక్త హల్లుల సంఖ్యపై ఆధారపడిన విభజన మరొకటి. పరనిర్మాణంతో 2 వచనాలు ఉన్న భాషలు, 3 వచనాలు ఉన్న భాషలు, విభక్తి ప్రత్యయాలు ఉన్న భాషలు, అవి లేని భాషలు ఇలాగా విభజించవచ్చు. వాక్య నిర్మాణంలో విశేష్యానికి ముందు ఉండే భాషలు, తర్వాత ఉండే భాషలు, లేని భాషలు. ఫ్రెంచి విశేష్యాలకి లింగవచన సాదృశ్యం ఉండే భాషలు, లేని భాషలు ఇత్యాదిగా విభజించవచ్చు. ఇటువంటి పరిశోధన ఇంకా మొట్టమొదటిలోనే ఉంది.
భాషల్లో వైవిధ్యం ఏ రకంగా ఉంటుంది, సాదృశ్యం ఏ రకంగా ఉంటుంది, మానవ భాషలో ఏ నిర్మాణం బాహుల్యం, ఏ నిర్మాణం విరడం, ఇలాంటి మానవ భాషా సహజ లక్షణాలు తెలుసుకోవడానికి మనకి పరిశోధన ముఖ్యం. ఒకసారి పరిశీలిద్దాం. రెండు లేక అంతగా ఏతావత, రెండు లేక జన్మాత్మక రెండోది, రెండు లేక అంతకన్నా ఎక్కువ భాషల్లో వర్ణార్థ సాదృశ్యం గల శబ్దాలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం జన్మ సంబంధం వల్ల వర్ణాల్లోనూ అర్థంలోనూ సాదృశ్యం ఉన్న భిన్న భాషా శబ్దాన్ని సజాతి శబ్దాలు అంటారు. ఇటువంటి సాదృశ్యం జన్మ సంబంధం వల్లనే కాక ఎరువు తెచ్చుకోవటం, ధ్వని అనుకరణ, యాదృచ్ఛికత వీటి వల్ల కూడా భాషల మధ్య కనిపించవచ్చు. ఈ కారణాలకి అవకాశం లేనప్పుడు సాదృశ్యం సర్వనామాలు, సంఖ్యావాచకాలు, దైనందిన వ్యాపార బోధకాలైన క్రియలు వంటి వాటిలో ఉన్నప్పుడు ఆ భాషలు జన్మ సంబంధం కలవని నిర్ణయించడం తేలికవుతుంది. జన్మ సంబంధం గల భాషలు ప్రాచీన కాలంలో ఒకే భాషగా ఉంటాయి. అంటూ వంటి భాషని అంటూ వంటి భాషని మూల భాష, ఫ్రంట్ పోర్ట్ లాంగ్వేజ్, లాంగ్జే అంటారు. మూల కనుక అర్థం కాదు. ఒక మూల భాష కాలక్రమంలో విస్తరించిన కొద్దీ మాండలికాలుగా చేరి ఆ మాండలికాలే మరికొంతకాలం పరస్పర అవగాహన సన్నగిల్లి ప్రత్యేక భాషగా స్థిరపడవచ్చు కదా. ఒక మూల భాష నుంచి పుట్టిన భాషలన్నీ దుహృత భాషలు. దుహృత అంటే కూతురు లాంటి భాషలు అవి అని, సోదర భాషలు అని. సుహిత భాష అంటే డాటర్ లాంగ్వేజెస్ అని, సోదర భాష అంటే సిస్టర్ లాంగ్వేజెస్ అని పేరు ఎలా పెడుతుంది అని వ్యవహరిస్తారు. సోదర భాషలన్నిటికీ కలిపి భాషా కుటుంబం, లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయనేది జటిలమైన ప్రశ్న. ప్రసిద్ధ భాషల భాషల విషయంలో సమస్య లేదు. కానీ చాతగాధాలేని కొన్ని ఆఫ్రికా భాషలు, అమెరికన్ ఇండియన్ భాషలలో భాషా కుటుంబం నిర్ణయం చేయటంలో పండితులకు భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా మాట్లాడే భాషలు ఇండో యూరోపియన్ భాషలు. వీటిలోని అతి ప్రాచీన కాలం నుంచి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. 19వ శతాబ్ది భాషాశాస్త్ర పరిశోధన వీటిపైన ఆధారపడింది. కనుక భాషా కుటుంబంతో ప్రారంభించి ప్రపంచంలోని భాషా కుటుంబాన్ని కొంత మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏమిటో చెప్దాం. ఇండో యూరోపియన్స్, ఇందులో అనేక ఉపకుటుంబాలు ఉన్నాయి. జర్మానిక్ భాషల్లో ఇంగ్లీషు, ఫ్రిజియన్స్, డచ్, జర్మన్, స్కాండినేవియన్ అనే 3 భాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రపంచంలో అన్ని భాషలను ఎక్కువ జనాభా వ్యవహారంలో ఉంది. ఇంగ్లీషే ప్రపంచం అన్ని భాషలు ఎక్కువ జనాభా వ్యవహారంలో ఉంది. నెదర్లాండ్, జర్మనీ తీర ప్రాంతాల్లో కొందరు ఫ్రిజియన్ మాట్లాడతారు. డచ్, జర్మనీ భాషల్లో ముఖ్యమైన 3. అవి జర్మన్, డచ్, ఫ్లెమిష్, స్కాండినేవియన్ భాషలు. డెనిష్ డెన్మార్క్లో, స్వీడన్ ఫిన్లాండ్లలో, బొక్కర్, వినోర్స్కో 2 నార్వేలో, ఐస్లాండ్లో జర్మానిక్ భాషలో అతి ప్రాచీన గ్రంథం 4వ శతాబ్దిలో పుల్ఫిలా అనే పండితుడు గాధిక్ భాషలో రాసినటువంటి బైబిల్ భాషాంతరీకరణం. ఇందులో కొంత భాగం మాత్రమే లబ్ధమైంది. స్కాండినేవియన్కు చెందిన ప్రాచీన కోర్సులో గ్రంథాలు 12వ శతాబ్దం నుంచి దొరుకుతున్నాయి. డచ్, జర్మన్ ప్రాంతంలో ప్రాచీన హై జర్మన్లో ప్రాచీన ఆంగ్లాలకు ఆధారాలు ఉన్నాయి. మనం కావాల్సిన ప్రాచీన ఆంగ్లం తెలియాలంటే మనకు దొరుకుతుంది ఒక్కటే, కుంతి విలాపం అని రాసింది. కెల్టిన్ భాషలు పూర్వకాలంలో ఎక్కువ వ్యాప్తిలో ఉండేవి, కానీ ఇప్పుడు 4 ఉన్నాయి. ఫ్రాన్స్ ఈశాన్య చివరిలో ఉన్న బ్రిటన్ ఫ్రెంచి భాష ప్రభావాన్ని నిలవలేకపోయింది. యూకేలో వెల్డ్, ఐరన్, స్కాట్స్, గేలిక్, తెలుగు, ఇంగ్లీషు భాషా ప్రవాహంలో మునిగిపోకుండా ఉండటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. రోమాన్స్ మన తెలుగు అలాగే అయిపోయింది. ఇంగ్లీష్ భాష తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మనం ఇప్పుడు ఎవరికి అర్థం తెలుగు ఒకటి స్పష్టంగా మాట్లాడదామంటే ఇంగ్లీష్ కలిపితే కానీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అందుకని తెలుగు భాష నాశనం అయిపోతుంది. సంస్కృతం కూడా అట్లాగే అయిపోతుంది.
వాళ్ళు మన దాడి చేస్తున్నారు, వాళ్ళు మనకు తెలియకుండానే మన లొంగబోతులని చేస్తున్నారు. లో రోమాన్స్ భాషల్లో 5 ముఖ్యమైన భాషలకు లిపులు సారస్వతం ఉన్నాయి. అవి పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, రుమేనియన్. ఇవి కాక సార్టినియన్ అనే భాష ఇటలీ ఈశాన్య ప్రాంతంలో ఉన్న రెటో రోమానిక్ అనే మాండలిక సముదాయం రోమాన్స్ భాషలకు చెందినవే. ఈ మాండలికాల రోమాన్స్ అనేది ఒక లిఖిత భాష అయ్యి స్విప్ రిపబ్లిక్లో ఒక అధికార భాష అయింది. ప్రాచీన భాషలో ప్రసిద్ధమైన లాటిన్ ఇప్పటి రోమాన్స్ భాషల మూల భాషకు దగ్గరగా సన్నిహితమైంది. ఇటలీలో ప్రాచీన కాలంలో లాటిన్ కాక మరికొన్ని భాషలు కూడా ఉన్నట్లు శాసనాధారాలు ఉన్నాయి. కానీ ఈ ఆధారాలు సమగ్రం కావు. వస్కన్, ఉంబ్రియన్, వెనిటిక్ అనే ఇటువంటి ప్రాచీన భాషలు లాటిన్కు సన్నిహితమైనవి. ఎత్క్రూస్కన్ అనే మరొక ఇటువంటి ప్రాచీన భాష ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినది కాదు. మరి ఇది ఏ కుటుంబానికి చెందినది నిజం కూడా సాధ్యం కావట్లేదు. అలాగే స్లావింగ్ భాషలు తూర్పు యూరోప్లో చాలా భాగంలో వ్యవహారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యన్. ఇది మాస్కో చుట్టుపట్ల ఉద్భవించిన క్రమంగా సోవియట్ ప్రాబల్యం గల దేశాలన్నిటిని మాతృభాషగా లేక అధికార భాషగానే వ్యాప్తి పొందింది. అందువల్ల ఇది ప్రపంచంలో సాంఘికంగాను రాజకీయంగాను ఇంగ్లీష్ తర్వాత ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. అందువలన ఇంగ్లీష్ తర్వాత ద్వితీయ స్థానం రష్యన్ భాష తూర్పు దక్షిణ ప్రాంతాల్లో దానికంటే స్వల్పంగా భిన్నమైన బ్యైలో రష్యన్, ఉక్రేనియన్ భాషలు ఉన్నాయి. ఇవి కాక ఇతర స్లానిక్ భాషలు పోలిష్, జక్, స్లావాక్ అని 3 భాషా మాండలి. ఈ 3 కూడా ఒక భాషా మాండలికాలే. సెర్బో క్రోషియన్, బల్గేరియన్ స్థానిక భాషలో ప్రథమ లిఖిత భాష ప్రాచీన చెస్లావిక్. దీని ఓలా గ్రంథాలు 9వ శతాబ్దం నుంచి ఉన్నాయి. బాల్టిక్ శాఖలో ముఖ్యమైనవి లిథునానియన్, లాత్విక్, అల్బేనియన్ కూడా ఒక ప్రత్యేక శాఖగా పరిగణించాలి. దక్షిణ కాకనస్ ప్రాంతంలోనూ మరికొన్ని చోట్ల వ్యవహృతమైనటువంటి ఆర్మేనియన్ మరొక శాఖ. గ్రీకు భాష కూడా మరొక శాఖ. క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల క్రితం ముందు గ్రీన్లో ఇండో యూరోపియన్కు చెందిన భాషలు ఉండేవి. గ్రీకు భాషా వ్యవహర్తలు ఉత్తర ప్రాంతం నుంచి అల్లలుగా చిన్న కాలంలో గ్రీకు దేశం చేరారని ప్రాచీన గ్రీకు మాండలికాల వల్ల తెలుస్తోంది. వీటిలో ఎథెన్స్ మాండలికమే ప్రమాణమై అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఇతర ప్రాంతాలకి వ్యాప్తి చెందింది. హోమర్ కవి గ్రంథాలైన ఇలియడ్, ఒడిసన్ల కాలం తెలియదు. కొంతకాలం క్రితం వరకు నిశ్చింతగా కాలం తెలిసిన ఆధారాలు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచి మాత్రమే లభ్యమవుతున్నాయి. కానీ ఇటీవల క్రీస్తుపూర్వం 14-12 శతాబ్దంలో చెందిన మెసీనియన్స్ గ్రీకు ఫలకాలు టాబ్లెట్స్ దొరికాయి. రాజకీయ ప్రాబల్యం తగ్గిన తర్వాత గ్రీకు భాష వ్యవహరించే ప్రాంతం సంకుచితమైపోయింది. తూర్పు దేశాల్లో ఇండో యూరోపియన్ భాషలు ఇండో ఇరానిక్ శాఖకు చెందినవి. ఇరానియన్ శాఖలో 4 ముఖ్యమైన భాషలు ఇప్పుడు వ్యవహారంలో ఉన్నాయి. అవి కుర్దిష్, టర్కు, ఇరాక్, అన్నమాట. ఇరాన్, పర్షియన్లో ఇరాన్లో చాలా భాగం. పస్తా లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్, పాకిస్తాన్లో బలూచిస్తాన్, ఉత్తరాఖకసన్ ప్రాంతంలో వసతికు కూడా ఈ శాఖకు చెందినవే. క్రీస్తుపూర్వం 300కి ముందు కాలంలో అవెస్తన్, ప్రాచీన పర్షియన్ 2 మాండలికాలకు ఆధారాలు ఉన్నాయి. సౌరాష్ట్రియన్ మతం వారి పవిత్ర గ్రంథమైన అవెస్తా క్రీస్తుపూర్వం 600 ప్రాంతానికి చెందినవి. దీని భాష ఋగ్వేద భాషకు సన్నిహితం. డేరియస్ అనే రాజు శాసనాల్లో ప్రాచీన పర్షియన్ లభిస్తోంది. మధ్యకాలం ఇరానియన్ అని చెప్పదగిన పహ్లవి అనే భాష పర్షియన్ సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తు శకం 9 దాకా వ్యవహారంలో ఉండేది. దీనికి ఆధారాలు ఇప్పటికి కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇండో ఇరానియన్లో 2వ ఉపశాఖ ఇండో ఆరియన్. ఇందులో ప్రాచీనమైన సంస్థ భాష ప్రాచీనమైనది.
ఋగ్వేద భాషకు మనకు తెలిసిన అన్ని భాషల కంటే ప్రాచీనమే ఋగ్వేద భాష. సంస్కృతంలో అపారమైన సాహిత్య సంపద, పాణిన్యాది మహర్షుల వ్యాకరణ గ్రంథాలు, ఇతర శాస్త్ర గ్రంథాలు సంస్కృతానికి ప్రపంచ భాషలో ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరిచాయి. సంస్కృతం కాలక్రమేణా ప్రాకృత భాషలుగా మారి తర్వాత ఇప్పటి హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, అస్సామీస్, ఒడియా, మరాఠీ, గుజరాతీ, సింధీ, కాశ్మీరీ, నేపాలీ, సింహళీ, శ్రీలంకలో ఇత్యాది భాషలుగా మారిపోయింది. ప్రాచీన కాలంలో వ్యవహారంలో ఉండి ఇప్పుడు నశించిన ఇండో యూరోపియన్ భాషలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని గ్రంథాలు ఉన్నాయి, కానీ అవి మరికొన్నిటికి శాసనం వంటి స్వల్పాధారాలే కనిపిస్తున్నాయి. కొంచెం ఆధారాలు ఉన్న భాషల స్థానంలో నిర్ణయించడం సాధ్యం కాలేదు. మధ్య ఆసియాలో 7-10 శతాబ్దంలో మధ్యకాలంలో టొకారియన్ శాఖకు చెందిన 2 భాషలు ప్రసిద్ధమైనవి. మధ్యధరా ప్రాంతంలో ఉండేవని తెలిసిన ఇలియన్ రిజియన్ భాషలు ఇండో యూరోపియన్ శాఖకు చెందినవి నిర్ణయించడం సాధ్యం కాదు. ఇలా క్రీస్తుపూర్వం శతాబ్దం నుంచి హైటెక్ భాషకు చాలా కనిపిస్తున్నాయి ఆధారాలు, శాసనాలు కనిపిస్తున్నాయి, శాఖ ఆధారాలు కనిపిస్తున్నాయి. దీన్ని మరికొన్ని భాషను కలిపి అనటోలియన్ శాఖగా పండితులు వేరు చేశారు. అనటోలయిన్ శాఖ రెండో యూరోపియన్లో భాగమని కొందరు ఊహ అభిప్రాయం. కానీ కొన్ని ఎక్కువ మంది మూల ఇండో యూరోపియన్ భాష శాఖలుగా చీలికగా ఉందో దాని నుంచి విడిపోయిందని నమ్ముతున్నారు. ఇందువల్ల వీరు ఇండో యూరోపియన్ ఇండో ఐటీటీ అని వ్యవహరిస్తారు. అలాగే ఫిన్నో ఉగ్రిని కుటుంబం. ఇందులో యూరప్లోని 3 భాషలు, ఫిన్నిష్లోని ఎస్టానియన్, హంగేరియన్ ముఖ్యమైనవి. ఇవి కాక యూరప్, ఆసియాలో ఉన్న లప్పిష్, మోర్డు, ద్విన్ను, చెరపిస్, యోతక్ అనేవి కూడా దీనికి చెందాయి. సమోయోధ్ భాషలు కూడా దీనికి సంబంధం కలిగి. అల్టెక్ కుటుంబం. అల్టెక్ కుటుంబం గురించి కొంచెం చెప్పుకున్నాం. ఇందులో 3 శాఖలు ఉన్నాయి. టర్కీకు శాఖలు టర్కిష్, అజరు, బైజని, ఇరాక్, కాకసన్స్లో ఉంది. కిర్జికు, ఉజ్బెక్, టర్కోమైనా, కజక్కు ముఖ్యమైనవి. మంగోల్ శాఖలో చాలా భాషలు ఉన్నాయి. మంగోల్లో తూర్పు ప్రాంతంలోని మంచు, తుంగస్ 3వ శాఖకు చెందినవి. ఇలా ఉత్తర దక్షిణ కాకకస్ కుటుంబాలు ఇవి కాకస్ ప్రాంతంలో ఉన్నాయి. దక్షిణ కాకకస్ కుటుంబంలో ప్రాచీన సాహిత్యం గల జార్జియన్ అనే భాష, మింగ్రేలియన్ అనే భాష ఉన్నాయి. అబుఖాసియన్, అవర్, వెచెన్, కబర్దిష్ ఇంకా చాలా భాషలు ఉత్తర కాకస్లో కుటుంబానికి చెందాయి. బాస్క్ ఫ్రాన్స్లో పశ్చిమ పిరేసెస్లోను స్పెయిన్స్లోను కొంత జనాభా బాస్క్ భాష మాట్లాడతారు. ఇది ఇంతవరకు ఏ భాషా కుటుంబానికి చెందినట్లు నిరూపించట్లేదు కనుక దీని ప్రత్యేక భాషా పరంగా లెక్క పెట్టారు. ఆఫ్రో ఏషియాటిక్ కుటుంబం దీనికి చెందిన భాషలు ఉత్తర ఆఫ్రికాలోను, నైరుతి ఆసియాలోనూ ఉన్నాయి. ఇందులో సెమిటిక్, ఈజిప్టు, బెర్బర్, కుషిటిక్, జడ్ అనే 5 శాఖలు ఉన్నాయి. చివరి 4 శాఖల్ని కలిపి కొందరు హమిటిక్ అని వ్యవహరిస్తారు. సెమిటిక్ శాఖ చాలా ప్రసిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం ఉన్న వాటిల్లో ముఖ్యమైనవి హిబ్రూ, అరబిక్, ఇథియోపియాలో కొన్ని భాషలు. అరబిక్లో అంత మాత్ర భేదాలు గల అంత మాత్రం పరిగణించవలసిందే. అయినా పారంపర్య ప్రభావం వల్ల ఇవన్నీ అరబిక్ భాషగానే లెక్కిస్తున్నారు. పూర్వకాలంలో మాత్రమే ఉన్న కొన్ని సెమిటిక్ భాషల్లో పుష్కలమైన సాహిత్యం ఉంది. మెసపాటీమియాలో అక్కాడియన్, దీన్నే అసీరియన్, బాబిలోయిన్ అని కూడా అంటారు. సుమేరియన్ ఏ భాష కుటుంబానికి చెందదు. భాషలు ఉండేవని అనేక శాసనాల వల్ల మనకు స్పష్టమవుతోంది. ఆ శాసనాలే ప్రపంచంలో ప్రాచీనతమైన చారిత్రక ఆధారాలు. అరమేకు, సిరియకు పరస్పర సంబంధం గల మాండలికాలు. వీటిలో మత గ్రంథాలు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. ప్రాచీన హిబ్రూతో స్వల్పభేదం మాత్రమే కలిగిన ఫానిషియన్ మధ్యధరా ప్రాంతంలో వ్యాపారం కోసం వాడబడేది. లేఖన పద్ధతి ఆ భాషలో మొదట ఆరంభమైంది అంటారు. ఈ భాష తర్వాత
ఈ భాష తర్వాత కాలంలో ఫీనికుగా మారి అది కార్తాజినియస్ సామ్రాజ్యంతో వాడబడింది. బైబిల్లో పాత టెస్టమెంట్ అధిక భాగం హిబ్రూలోనే రచితమైంది. అది ఇప్పుడు వ్యవహారంలో ఉన్న సెమిటిక్ భాషల అమ్హారిక్, తిగ్రే వీటిలో మొదటి అధికార భాష. ఇవి కాక గేజ్ అనే వీటికి సంబంధించిన ప్రాచీన భాష చర్చిలో ఉపయోగించబడుతోంది. ఈజిప్టియన్ భాషకు చెందినది ప్రాచీన ఈజిప్టియన్. దాని తర్వాత రూపంలో కాప్టిక్ అని చర్చిలోనే ఉపయోగించబడుతోంది. బెర్బర్ శాఖ ముఖ్య భాషలు కబీలు, షిల్లు, జనక, అరగిగ్. ఇవి ఉత్తర ఆఫ్రికా సహారాలతో ఉన్నాయి. కుషిటిక్ శాఖా భాషలు ఆఫ్రికా తూర్పు కొమ్ముల్లో ఉన్నాయి. వీటిలో సోమాలి, గజ అధిక సంఖ్యాకుల వ్యవహారంలో ఉన్నాయి. ఆఫ్రికా సూడాన్ ప్రాంతంలో చిన్న కుటుంబ భాషా కుటుంబాలు, పెద్ద భాషా కుటుంబాలు చాలా ఉన్నాయి. వీటిని గురించి చెప్తే అంతగా తెలియ వివరాలు. కానీ వీటిలో సొంగే భాష నైగరియన్ నది పక్క అధిక సంఖ్యాకృత వ్యవహారంగా ఉంది. చారీవైల్ కుటుంబం భాషలు నైలు నది పక్క తంగన్యాకాలోను చారి నది పక్క ఉన్నాయి. ఈ ప్రదేశం మధ్య భాగంలో ఉన్న నిలోటిక్ శాఖలో డింకా, నుయేరు, షిలుకు భాషలు ఉన్నాయి. ఉగాండాలో అకోలి, కెన్యా, కాలలో మసై, నందినీలని కొందరు ఆఫ్రో ఏషియాటిక్ అని కుటుంబానికి చెందినవని లెక్కబెట్టారు. కానీ అది సరికాదు. ఉత్తర డైనాసులోను నుబా, చారినైల్ కుటుంబానికి చెందింది. బగిర్మి, మోరు మరియు మరికొన్ని భాషలు మధ్య సూడానికు సాగుకు చెందాయి. మధ్య సహారన్ కుటుంబంలో ప్రసిద్ధమైన భాష ఈశాన్య నైజీరియాలోని కన్వి. నైగర్, కాంగో కుటుంబ ఆఫ్రికాలో ముఖ్యమైనది. ఈ భాషలు పశ్చిమ ఆఫ్రికాలోను భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా అంతటా వ్యవహారంలో ఉన్నాయి. ఇందులో చాలా శాఖలు ఉన్నాయి, కానీ విభజన ఇంతవరకు మనకు సరిగ్గా జరగలేదు. అందువలన ఇందులో పశ్చిమ అట్లాంటిక్ మండు శాఖల విభజన సుస్పష్టం. లిబేరియా నుంచి ఎవిగల్ వరకు తీర ప్రాంతంలో మొదటి శాఖ ఉంది. దీనిలో ముఖ్యమైనది కులా నగలు నుండి కేమునూరు వరకు కూడా. సియోరా లోయన్లో చెందిన బులేసెంగనెల్ ప్రసిద్ధమైనవి. మండి శాఖ భాషలో అధిక సంఖ్యాకులు మాట్లాడేవి లిమేరియా. అలాగే సియోరా లేయానలో స్కెల్లోను మెండు వీటికి ఉత్తరాన గల మలిక్కు బొంబారా. లిబేరియా నుంచి కేమరూన్స్ వరకు తీర ప్రాంతంలో కావశాఖ భాషలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆఖన్, ఫంటి, మాండలికాలు, బపూలు, ఏవు, పాన్, ఎరుబా, ఇబ్రో, సూపే. లిబేరియా, బస్సా, క్యూ భాషలు శాఖకు చెందాయి అంటారు, కానీ అవి వివాదగ్రస్తంలో ఉన్నాయి. క్వాశాఖకు ఉత్తరాన గదు శాఖా భాషలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ముస్సి. మిగిలిన వాటి వివరాలు తెలియవు. కెమరూన్స్ నుండి ఉత్తరాన ఉన్నటువంటి కాంగో వరకు వివరాలు తెలియని అనేక భాషలు మనకు అనిపిస్తున్నాయి. నైగర్, కాంగో కుటుంబ భాషలు ఉన్నాయి. ఇలా ఇవన్నీ ఒక శాఖ కాదా అనే విషయం మనకి వివాదమే. వీటిలో జండు, సంగోలు ముఖ్యమైనవి. మత్స్యశాఖ తూర్పు నైజీరియా, కేమరూన్స్లో ఉంది. ఇందులో చిన్న చిన్న భాషలు అసంఖ్యాకం, కానీ ఎఫిక్, తివ్వు అనే రెండు మాత్రం చాలామంది వ్యవహారంలో ఉన్నాయి. ఈ శాఖకు చెందిన బంటు భాషా సముదాయం మాత్రం ఎక్కువ ప్రాంతాల్లో వ్యవహారంలో ఉంది. నైగరు, కాంగో కుటుంబంలో కల్లా బంటు భాషల సంఖ్య ఎక్కువ. అందువల్ల వీటిలో విభజన ఇంకా వివాదగ్రస్తమే. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. వీటిలో వ్యాపారీత్యానో ప్రభుత్వ ఆదరణ వలనో వృద్ధి చెందిన ఒకటి తూర్పు ఆఫ్రికా స్వాహిలీ, కాంగో తూర్పున కొంగో, దక్షిణాన లూబా, ఉత్తరాన అంగంలా,
ఇటువంటివి కొన్ని మాండలికాలు కలయిక వల్ల ఏర్పడ్డాయి. రెండోవి దక్షిణ రొడీషియాలో షావా దక్షిణ షానా, అలాగే దక్షిణంలో చెప్పుకుంటూ దక్షిణ న్యసాలాండ్లో సెంజా, ఇటువంటివి ఆధునిక భాషల్లో ముఖ్యత్వం సంపాదించుకున్నాయి. మూడో రకం ఇటువంటి ఊగాండా, కికుయు, కంబా, కెన్యా, చెగా, నెముగం, తాంగన్నిక, రుండి, రుహండా, ఉరుండి, బెంబా, ఉత్తర రొడీషియా, ఉంగుండు, కింగుండు, అంగోలా, హెరెరో, నైరుతి ఆఫ్రికా, జులు, కోసా, స్వజీ, దక్షిణ సాధో, ఉత్తర సాధో, స్వానా, వెండా దక్షిణాఫ్రికాలో. ఇలా బంటు భాషలో లింగవచనాలను నిరూపించే పూర్వసర్గలు ఉన్నాయి. అందువల్ల భాషల పేర్లు పూర్వసర్గలలో కలిపి ఒకసారి లేకుండా ఒక్కోసారి మనం చెప్పుకున్నాం. కొంగో అని కింగు అని, గండా అని లుగండా అని కొందరు వ్యవహరిస్తారు. ఈ భాషను మాట్లాడే జాతి పేరు కూడా భాష పేరుకు సన్నిహితంగానే ఉంటుంది. లుగండా భాష మాడేవారు ఉగండాలోనే వగండా భాష వాళ్ళు, వగండా జాతి వాళ్ళు. బంటు భాష వ్యాపించడం వల్ల ఖోయిసాన్ భాషా కుటుంబంలోకి భాషలు నశించాయి. దీనికి చెందినటువంటి రెండు చిన్న భాషలు సండాన్, అస్సాంగ, సాంతాంగానికలో మిగిలాయి. దక్షిణాఫ్రికా ఎడారిలో ఉన్న రుష్యన్, హోటెన్ టాట్ భాషలు కూడా దీనికి చెందాయి. జపనీస్ కుటుంబంలో జపనీసు, ర్యూక్ ఉన్నాయి. కొరియన్ భాష మరో కుటుంబం. ఇటీవల కాలంలో రెండింటికి మధ్య కొంత సంబంధం ఉందని తెలిసింది. సినో టెబెటిక్ కుటుంబం తూర్పు ఆసియాలో అన్నిటికన్నా పెద్దది. ఇందులో టిబెట్లో బర్మన్, జైనీస్ అనే రెండు శాఖలు ఉన్నాయి. టిబెట్లోను చుట్టుపక్కల మాట్లాడే టిబెట్లోను, బర్మాలోని టర్మిన్ టిబెట్లోను బర్మన్ శాఖ పెద్ద భాషలు. ఈ దేశాల మధ్య పర్వత ప్రాంతాల్లో గారో, బోడో, నాగా, కుకి, చిన్ మొదలైనటువంటి అనేక భాషలు సాగు చెందాయి. దక్షిణ బర్మాలోని కరెన్ భాషలు ఏ కుటుంబానికి చెందుతాయో సరిగ్గా తెలియదు, కానీ సాధారణంగా వీటిని టిబెటో జర్మన్ శాఖలోకే చేరుస్తున్నారు అని చెప్పుకుంటూ చైనీస్ శాఖలో ప్రధాన భాష ఉత్తర చైనా అంతటా ఉన్న మండారీస్. ఆగ్నేయ చైనాలో చాలా భాషలు ఉన్నాయి. యంగ్సే నది ఒక ద్వారంలో మాండలికాలు ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైనది సుచోగ్. దక్షిణ తీర ప్రాంతంలో పుకియన్ మాండలిక అనేకం ఉన్నాయి. అమెయ్యు, పుచోగు మొదలైన ఈ పేర్లు వ్యవహారంలో ఉన్న పట్టణాల పేర్లు ఏర్పడ్డాయి. పట్టణాల పేర్ల మీద ఏర్పడ్డాయి. లోపలి భాగంలో హక్కా ఉంటుంది. దీని దక్షిణాన్ని విశాల భాగంలో కంటోనీస్ మాండలికాలు ఉన్నాయి. నైరుతి చైనాలో స్థానిక భాషలు కూడా ఉన్నాయి. వీటి మీద వివరాలు తెలియవు, కానీ వివరాలు తెలియపోయినప్పటికీ ఇవి చైనీస్కి సంబంధించినవి కావు అనే విషయం స్పష్టమైంది. వీటిలో కొన్ని ప్రసిద్ధమైనవి మియావో, యావో. కడే కుటుంబానికి చెందిన భాషలు ఇండో చైనాలో థాయ్ లేక సియామీస్, లావోటియన్, బర్మాలోని షన్ భాషలు. ఇవి కాక అనేకమైన చిన్న భాషలు నైరుతి చైనా, హైనన్ ద్వీపాలలో ఉన్నాయి. ఈ భాషలు సివోటిక్ టెబెట్ కుటుంబానికి చెందినవని, సివోటిబెటన్ కుటుంబానికి చెందినవి కావని ఇటీవల తెలిసింది. ఇలా మలయో పోలిష్ కుటుంబం విస్తీర్ణంలో ఇండో యూరోపియన్ తర్వాత చెప్పదగింది. ఇది పసిఫిక్ ద్వీపాలు పశ్చిమాన పడస్కారా కూడా ఉన్నాయి. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక విధంగా చూస్తుంటే అగ్నిపురాణంలో కనిపిస్తుంది. అగ్నిపురాణంలో ఏ ద్వీపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాడు. ఇది పసిఫిక్ ద్వీపాలు పశ్చిమాన దాకా ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. పశ్చిమ లేక ఇండోనేషియన్ శాఖలో ఈస్ట్ ఇండియన్స్లో భాషలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి మలే, సుమత్రి, మలాయా, బోర్నియో. ఇండోనేషియా ఇదే మలే భాష స్థానిక. ఇండోనేషియా ఇది మలే భాషలో స్థానిక భాషా పదాలు కలపడం వల్ల ఏర్పడింది. జావనీస్, సుండానీస్, మధురస్ 3 జావాలోని, బతక్ సుమత్రా, బలినీస్ డయాసిక్ బర్నోని,
మక మక మకస్పర్ సెబరస్ సెరబుస్ తగలాక్ బిసయన్ ఇలోకనం ఈ మూడు కూడా ఫెలిస్ సైన్స్లోని చెముర్రో గుహం మలగిసి మడగాస్కర్. ఇలా తూర్పు శాఖలో మైక్రేనియన్లో, పౌలోషియన్లో, మెలైనీషియన్లో అని 3 భాగాలు ఉన్నాయి. పౌలోనేషియన్ భాషలు పరస్పరం చాలా సన్నిహిత సంబంధం కలిగి. ఇవి హవాయి నుంచి న్యూజిలాండ్, ఈస్టర్ ద్వీపం ఇంకా పశ్చిమ ద్వీపాల దాకా ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైనవి హవాయియన్స్. ఇలా అది చెప్తుంటే ఇలా హవానియన్స్, తిహిటియన్, సమోవన్, మయోరి, ఫిజియన్ అనేక భాషలు పరస్పర దూర సంబంధం కలవి అని మెలనీషియన్ విభాగంలో ఉన్నాయి. న్యూగినియాలోను దాని పక్క ద్వీపాల్లోనూ ఉన్న భాషల జన్మ సంబంధాలు సరిగ్గా తెలియవు. వీటి తాత్కాలికంగా పబుపన్ భాషలు అన్నారు. ఆస్ట్రేలియాలో ఆటవికులు మాట్లాడే అనేక భాషలు ఆస్ట్రేలియన్ కుటుంబం కిందకు వస్తాయి. టాస్మానియాలో పూర్వకాలంలో ఉన్న భాషలు ప్రత్యేక కుటుంబానికి చెందిన భాషలు అయి ఉన్నాయి. ద్రావిడ కుటుంబంలో ముఖ్యమైన భాషలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ప్రాచీన సాహిత్య సంపద కలిగి కోట్ల మంది జనాల వ్యవహారంలో ఉన్నాయి. ప్రాచీన సాహిత్యంలోనూ లిపి లేకపోయినా వ్యవహారంలో మాత్రం ఉన్నవి 17 గుర్తించబడ్డాయి. ద్రావిడ కుటుంబంలో 3 ఉపకుటుంబాలను గుర్తించడం పరిపాటి. దక్షిణ ఉపకుటుంబంలో తమిళం, మలయాళం, కొడగు, కోత, రోద, కన్నడం, తుళు ఉన్నాయి. మధ్యమోప కుటుంబంలో తెలుగు, గొండి, కొండ, ప్లింగో, మండ, కూయి, కువి, కోలామి, నాయకి, పర్జి, కడబ, కూహుడు, మాల్దో, బ్రాహ్మీల్ ఉత్తరోప కుటుంబం కిందకు వస్తాయి, ఉపకుటుంబానికి వస్తాయి. కిందకి పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఉన్న బ్రాహుయి ఉత్తర భారతంలోను భాషలు ఆర్యుల ప్రవేశానికి ముందు ద్రావిడ భాషలు ఇండియా ఉపఖండం అంతటా ఉండేవని నిరూపిస్తున్నాయి. ఇవి కాక ఇరుళ, కురుంబ, కోరక, హిందీ, కోపంటి కొత్తగా బయలుపడ్డవి ప్రత్యేక భాషని చెప్తున్నారు, కొందరు లెక్క పెడుతున్నారు. ఆఫ్రో ఏషియాటిక్ కుటుంబంలో భాషలు ఆగ్నేయ ఆసియా అంతటా ఉన్నాయి. దీనికి చెందిన ముండా శాఖలో భాషలు మధ్య భారతంలో ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైనది సవర, సంతావి, ఖడియా, గదబై, ఖాసీ, చివరిది అస్సాంలో ఉంది. నికోబార్ ద్వీపాలలో నికోబరి ఉంది. ఉత్తర బర్మాలో పలావుంగు, దక్షిణ బర్మాలో మొన్ ఉన్నాయి. ఇండోచైనాలో ఖమేరు అధిక జనాభా గల వియత్నామీస్ ఉన్నాయి. అమెరికాలో యూరోపియన్ల వలన వలసకు వెళ్ళక యూరోపియన్లు వలసకు వెళ్లకుండా పూర్వం నుంచి అనేక భాషలు ఉన్నాయి. వీటిలో కొన్ని యూరోపియన్ భాషా ప్రవాహం మునిగిపోయినా ఇప్పుడు చాలా భాషలు మారుమూల ప్రాంతాల్లో గృహ భాషలుగా మిగిలి ఉన్నాయి. వీటిని అమెరికన్ ఇండియన్ భాషలు అంటారు. వలస వెళ్ళడం వలన అమెరికాలో స్థిరపడిన యూరోపియన్ భాషలు ఇంగ్లీషు, స్పానిషు, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ ఈ ప్రవాహాన్ని తట్టుకొని వేల మంది జనుల వ్యవహారంలో మిగిలి ఉన్న అమెరికన్ ఇండియన్ భాషలు దక్షిణ అమెరికాలో 4 పెరగయి, నైరుతి బ్రెజిల్లో గర్వాణి గృహభాషగా మిగిలింది. వీరు ఇంటా బయట స్పానిష్ కానీ పోర్చుగీసు కానీ వాడతారు. అలాగే పెరు, ఎక్వడోర్, బోలివియాలో లక్ష క్వెచువా మాట్లాడతారు. దక్షిణ పెరు, బోలివియాలో అయ్యమ్మద ఉంది. తుపి గ్వర్వాని ఆధారపడిన లింగ్వాజీ విభిన్న భాషల వారి మధ్య పరస్పర వ్యవహారానికి ఉపయోగించే భాషగా అమెజోనియన్స్ బ్రెజిలీలో కొంతకాలం క్రితం దాకా మాగా వ్యవహారంలో ఉండేది. ఇప్పుడు దీని స్థానంలో క్రమంగా పోర్చుగీసు ఆక్రమిస్తోంది. అది మధ్య అమెరికా లక్షల కొలది జనం వ్యవహారంలో స్థానిక భాషలు ఉన్నాయి. అవి
ఇవి స్పానిష్ ప్రభావం లోనవుతున్నాయి. మెక్సికో గౌతమేరాలో ఈ క్రింది భాషలు ఉన్నాయి. నఖ్ను బ్లాత్ 10 లక్షల మంది ఉన్నారు. క్విచే చెక్వెల్ మామ్ యుకాటెకో కెచ్సి ఓతమి కెక్చి జపాటెక్ మిక్సిటెక్ టొటోబనాక్ మెక్సికోకు ఉత్తరాన సవహో ఉంది. ఇవి కాక కొన్ని పోగా మిగిలిన కొన్ని చిన్న చిన్న భాషలు మిగిలి ఉన్నాయి. ఉత్తర అమెరికాలో భాషల కుటుంబం విభజన విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై ఇంకా చేస్తోంది. అందువలన ఇంకా తర్వాత ఏదవని ఉన్నదేదో చెప్పుకుంటున్నాం. మధ్య అమెరికాలో ముఖ్యమైనది మాయన్ కుటుంబం. యుకటెక్ మాంగ్ కెక్చి క్విచ్ కక్చిక్వెల్ పాకోమాం పాకోంజి ఇక్సిల్ జల్టల్ చోల్ చంటల్ చొర్తి ఇచ్చారు. మధ్య మెక్సికోలో గల్ఫ్ తీరంలో హుయాక్స్ టెక్ కూడా మాయస్ భాషే. దక్షిణ మెక్సికోలో అనేక భాషల మీద పరిశోధన ఇటీవల మొదలుపెట్టారు. కాబట్టి వివరాలు మనకు తెలియపోయినా మిక్స్ జోకు పాపాలుగా కాక పాపాలుగా ఒక సముదాయం. టోటానాకు టెపోహా మరొక సముదాయం. ఇవి హోస్ మాయకి సంబంధించిన అని ఒక వాదం. ఈ బృహత్ కుటుంబం పేరు మెక్రో మాయవ్ అన్నమాట. జపాటెకు చెటినో మరొక సముదాయం. మెక్సోటన్ కెకోడెన్ టిక్కు అముస్కో మరొక సముదాయం. మటజికో చోచో ఇక్సిటెకు పాపాలక ఆఫ్ పుయుజెల్లా మరొక సముదాయం. ఓటమి మజహోవా పమే మరొక సముదాయం. వీటి పశ్చిమ తరస్కాన్ ఉంది. ఇందులో చాలా సముదాయానికి పరస్పర సంబంధం ఉందని కొందరు వాదిస్తున్నారు. దీనిని ఓటో మంగనెస్ కుటుంబం అంటారు వాళ్ళు. మధ్య అమెరికాలో ముఖ్యమైన భాష నహువాత్లు. యూరోపియన్లు రాకముందే ఈ భాషకు తెలిపి ఉంది. ఈ భాష నుంచి అనేక పదాలు ఇంగ్లీషులోకి వచ్చాయి. ఊటో అజిటెకిన్ కుటుంబానికి చెంది దక్షిణాన ఉంది. ఈ కుటుంబం కేంద్రం గ్రేట్ బేసిన్ కొలరోడా వాలీలలో ఉంది. ఇక్కడి భాషలు షాషాన్ పైటే తుబతులత్ హోపి హరిజనో మెక్సికోలనో పపోగా రిమా తరహుమారా కోరా ఫీజక్ భీష్మ గ్రేట్ స్టెప్ దక్షిణాన కోమాన్స్ కుటుంబానికి చెందినవి. గ్రేట్ ప్లైన్స్ దక్షిణ కోమాన్స్కి కుటుంబానికి చెందినవి. ఊటో అజుటెకాన్ భాషల మధ్య అతబాస్కవ్ కుటుంబం ఉంది. దీని అసలు పేరు కేంద్రం వాయువ్య కెనడా మధ్య అలస్కాలో ఉంది. అక్కడి వాటిలో ముఖ్యమైనది ససి చిపవ్యన్. వీటిలో దూరబంధం గల హైదా త్రింగిత్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ నా దేనా అనే బహుత్ కుటుంబంలోకి చెందినవి కిందకు వస్తాయి. అలాగే దక్షిణ అతకబాస్క్ భాషలు సంచారిక జాతుల వ్యవహారంలో ఉన్నాయి. వీటిని అపాజహిక్ శాఖ అంటారు. వీటిలో ముఖ్యమైనవి నహోవో ఉత్తర కేలిఫోర్నియా అతబాస్క్ శాఖలో హూసా చెప్టా కోస్తా మొత్తా ఉన్నాయి. ఈ సంచారక జాతులు వ్యవహరించే అపాచైన భాషలు ఉన్న చోటే స్థిర నివాసులు కూడా ఉన్నారు. వీరి ఒక్కొక్క ఊరికి ఒక్క భాష ఉంది. ఇవి తనోయన్, కెరనస్, జువి అని 3 కుటుంబాల కిందకి వస్తాయి. ఇందులో మొదటి నిశ్చయంగా, రెండోది అనిశ్చితంగాను ఊటోజక్ టెకన్ కుటుంబంలో సంబంధం కలివి కాబట్టి అజిటెక్ తనోయన్ కూడా అనే బహుత్ కుటుంబాన్ని గుర్తించడం అవసరం ఎంతైనా ఉంది. ఈ చిన్న కుటుంబాన్ని కొన్నిటిని కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లే ప్రసిద్ధ పెద్ద భాషా కుటుంబాలు కొన్నిటిని మధ్య పరస్పర సంబంధాన్ని నిరూపించడానికి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సంబంధాలు చరిత్రలో అనేక సహస్రాబ్దాల వెనుక ఉన్న పరిస్థితి సంబంధించినవి కనుక వీటిని నిరూపించడానికి చాలా పరిశ్రమ అవసరం. పైగా ప్రతి 2 మానవ భాషలకి ఎంతో కొంత సంబంధం ఉందని ఊహించడం తేలిక, నిరూపించడం కష్టం. కానీ కాబట్టి ఇంతవరకు ఈ విషయంలో వచ్చిన సూచనలు
ఉన్నట్టు తెలుసుకోవాలి. వీటి సిద్ధాంతాన్ని నమ్మటం కానీ పూర్తిగా సాధ్యం కాదు. కనుక ఫిన్నో హుగ్రిన్ ఆర్టేయిక్ కుటుంబాల పరస్పర సంబంధం కలవని 6 లక్ష బహుత్ కుటుంబానికని అని చెప్తూ ఒక కుటుంబాన్ని ఇందులో కొందరు జపనీసు, కొరియరు, ఎస్కీమోలని కూడా చేర్చారు. ఇవి కాక ఫిన్నో ఉగ్రిన్ ఇండో యూరోప్ కొనిగా సంబంధం కలవని కొందరు, ద్రవిడియన్కి సంబంధం కలవని మరికొందరు, ఆఫ్ట్రో ఎఫ్షియక్ కొందరు వాదిస్తున్నారు. ఇండియోరపియన్కి సెమిటిక్ సంబంధం ఉందని కొందరి మతం. ద్రావిడ భాషలకి ఫిన్నో ఉగ్రియన్ కుటుంబంలో భాషల పరస్పర సంబంధం ఉందని నిరూపించడానికి కాల్డ్వెల్ మొదలైన పండితులు కొందరు ప్రయత్నించారు. సిద్ధాంతం సహేతుకమే అని గరో వంటి ఇటీవల కాలం పండితులు కూడా సిద్ధాంతీకరించారు. సహేతుకమైనదే అని చెప్పారు, అంగీకరించారు. ఇటువంటి సంబంధాన్ని నిరూపించడానికి ఇతోధిక శ్రమ కూడా మనం చాలా కష్టపడాలి. అందువల్ల చెప్పుకుంటూ ఇవన్నీ మనకి ఆధునిక భాష రాసినటువంటి ఆ భాష సిద్ధాంతాన్ని బట్టి పుట్టిశ్రీరామ విద్యా విశ్వవిద్యాలయంలో నుండి పిఎస్ సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకారంలోనే నేను చెప్పడానికి దాన్ని చూసి నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ కాదు కొన్ని చెప్తున్నాను. భాషల యొక్క సంబంధం, ఇప్పుడు భాషల సంబంధం ఏమని చెప్పుకున్నాం, భాషా సంబంధం కొంచెం చెప్పుకున్నాను. జన్మ సంబంధం మన ఇంతవరకు కూడా కొన్ని కుటుంబాలు చెప్పుకున్నాము. ఈ ఉభయ ఆధారంగా జన్మ రేఖలను చెప్పుకున్నాము. ఇంకా తర్వాత గీయమయంగా చెప్పుకున్నాము. భాషా కుటుంబాలు చెప్పుకున్నాము. మన పౌర్ణమించే పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. జన్మ సంబంధ నిర్ణయానికి పదాలతో సాదృశ్యం కన్నా ప్రత్యయాల సాదృశ్యం ముఖ్యం. పదాలలో సాదృశ్యం జన్మ సంబంధం వల్లనే కాక యాదృశ్చికత, ధ్వని అనుకరణ, ఎరువు తెచ్చుకోవడం వంటి కారణాల వల్ల కూడా ఉండొచ్చు. ప్రత్యయాలు ఎరువు తెచ్చుకోవడం చాలా అరుదు కనుక ప్రత్యయాల పద నిర్మాణంలో సాదృశ్యం జన్మ సంబంధాన్ని బట్టి చూపుతుంది. తమిళం వా తుమ్, కన్నడం వా దుమ్, బచ్చి అనే పదాల్లో భూత ప్రత్యయ సాదృశ్యం ఈ భాష జన్మ సంబంధాల సాక్ష్యం. సంవత్సరంలో భూతకాల జుట్టు రూపాల్లో దిరుగుతుంటుంది. పపాత, పడ్డాడు, దదరస, చూసెను, ఇలా ఇటువంటి ప్రక్రియ గ్రీకు భూతకాలిక క్రియలో కూడా ఉంది. ఇది ఈ భాషల జన్మ సంబంధానికి కాదనేది నిదర్శనం. పదాలలో కూడా శరీరావయవ వాచిక పదాలు, 10లో సంఖ్యావాచికాలు, సర్వనామాలు, దైనందిన వ్యవహారంలో అవసరమయ్యే పదాలు మొదలైన మౌలికమైనటువంటి పదజాలాలు మనకి కనిపిస్తున్నాయి కొన్ని అని. ఆ పదజాలం కూడా ఎరువు తెచ్చుకోవడం అరదు కాబట్టి వీటిలో సాదృశ్యం కూడా జన్మ సంబంధ నిర్ణయానికి ఉపయోగిస్తుంది. పదాలలో భాష మధ్య వర్ణాల భేదం ధ్వని మాత్రానుసారంగా ధ్వని సూత్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. సూత్రం ఎలా ఉంటుంది? సూత్రం అంటే దారం. కాయసూత్ర సేవాస్తిమే గతి, మనోవద్య సంకీర్ణే సూత్ర సేవాస్తిమే గతి. మణికి కన్నం పట్టడానికి మణిలో చాలా కష్టం. దాని బంగారం చుట్టానికి ఎలాగైతే ఉండాలో సరస్వతి వ్యక్తిగతమైన ఒక గీటరే ఎలా ఉండాలో అలాగే మణిని కూడా దాన్ని బాగు చేసి దానికి కన్నం పెట్టిన విరగకుండా కాంచలేక బాగోతుంది. అలా వజ్ర సముద్రంతో మరీ వజ్రంతో మణి చేయడం చాలా కష్టం. వజ్రంతో కొన్ని దాన్ని అలా చేస్తే దాంట్లో దారం ఎలా పెట్టాలి? ఆ మణిని చెక్కాలి, అన్నీ సమానంగా ఉండాలి. దానికి పెద్ద చిన్న కన్నం పెట్టాలి, దారం ఎక్కాలి. ఆ దారం చేస్తే వరుస ఒక దారంలో ఎన్ని పూసలు వెళ్తాయి? మెడ మనం దారం కట్టుకుంటామా, పూలు కట్టుకుంటామా, రుద్రాక్ష కట్టుకుంటామా, మాలలు వేసుకుంటామా అంటే కనపడకుండా దారం ద్వారానే పూసలు, రుద్రాక్షలు, వజ్రాలు, రత్నాలు అన్నీ పొదిగించుకుంటారు. రత్నాలు ఇప్పుడు ప్లాస్టిక్ చెత్త వచ్చి బంగారాలు ఉండే దారం అలా అస్థి ఉన్నట్టుగానే దీనికి కూడా సూత్రాలు ఉంటాయి. ఇలా ధ్వని సూత్రంగా కూడా ఉన్నట్టు మనకి కనబడితే అవి సోదర భాషని చెప్పచ్చు. అవే సూత్రాలు అన్నమాట. సూత్ర సేవ అస్తమేదే అని చెప్తున్నాను. సూత్రం అంటే ఏంటో అవే లింక్ కలపడం. ప్రపంచంలో సోదర భాషలు లేనివి కాక ఇంతవరకు సోదర భాషలు ఉన్నట్లుగా తెలియనివి అయినటువంటి కొన్ని భాషలు ఉన్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్ వ్యవహరించబడే బాస్క్, కాశ్మీర్లో పురుషస్కి, జపనీస్ వీటి ఉదాహరణ. వీటి తులన పద్ధతి ఉపయోగించదు కనుక వీటి చరిత్ర తెలుసుకునేందుకు చరిత్రకాథాలు అంతరంగిక పునర్నిర్మాణం చూసుకోవాలి.
ఇంకా సజాతి సోదర భాషలో ముందు మనం చెప్పుకున్నాం కదా, సోదర భాషలో వర్ణ సాదృశ్య శబ్దాలు సజాతి శబ్దాలు అంటారని ముందు మనం చెప్పుకున్నాం. సజాతి శబ్దాన్ని అందుకే ముందు అవన్నీ మనం చెప్పుకున్నాం. ఒకటి కనుక వర్ణాలు కొంచెం మాత్రమే భేదం ఉందని వాడికి ఆ పదాలు సముదాయంగా చెప్పు. అదే కన్ను 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 తెలుగులో కన్ను నకారం, తమిళంలో కన్ను ఉంటుంది, అలా ఉంటుంది. మలయాళంలో కన్ను, మలయాళంలో తమిళంలో ఒకలా ఉంటుంది. కాన్లో కన్ను కన్ను ఉంటుంది. తెలుగులోకి వస్తే కన్ను నాకిన నావత్ ఉంటుంది. అదే పొంపు పొంపు, హావు పాము, సర్పం తెలుగులో పాము, తమిళంలో పాంపు అంటారు, పాంపు అంటారు మలయాళంలో, హావు అంటారు కన్నడ. దీన్ని పాము. ఇలాగే ఈ రెండు రెండు రెండు, అదే ఈ రెండు మనం చెప్పుకున్నాం. మూను మున్ను మున్ను మూడు మూడు, ఇవన్నీ మనం చెప్పుకునే కొత్తగా ఏం లేదు. ఇలా చెప్పుకుంటూ అదే ఇంగ్లీష్లో సంవత్సరంలో తీసుకున్నా సంవత్సరంలో దౌ, గ్రీకులో ద్వైవ్ డూ జియు థా రెండు, ఇలా త్రయ త్రీస్ త్రీస్ రైస్ త్రీ, ఇలా పంచాయలు చెప్పుకుంటూ సప్త అష్టాదశ చత్వార షట్ సప్త అష్ట అలా నవ దశ అని వాడు చెప్పుకుంటూ ఇటువంటి సజాతి శబ్దాలు స్వీకరించి వీటి ఆధారంతో ధ్వని సూత్రాలు ఏర్పరుస్తాయి. వీటి వల్ల ఈ ఆధారంగా తామా కాణ్ తెన్, దీనిలో వేరే విధంగా మూల ద్రావిడంలో నకన్ను చేరుస్తారు. తెలుగులో నకారంగా మారుతుంది. ద్రావిడలో అనా ఉంటే తెలుగులో నకారంగా మారుతుంది అని చెప్పాలి. తాను అంపు ఉంటే మూలద్రావిడంలో కంపు ఉంటే కన్నడంలో ఊసి తెలుగులో గా మారుతుంది. ఇచ్చే ధ్వని సూత్రాలు చెప్పవచ్చు, రచించవచ్చు అన్నమాట. వర్ణాల్లోనూ అర్థంలోనూ ఎక్కువ భేదంగా ఉన్నప్పుడు సజాతీయ శబ్ద నిర్ణయం కష్టమవుతుంది. ఉదాహరణకు బ్రాహుయు కఫ్ చెవి తమిళంలో, మలయాళంలో కఫ్ ఉంటుంది. బ్రాహుయిలో కఫ్ ఉంటుంది చెవికి. తమిళంలో, మలయాళంలో, తెలుగులో చెవి, కన్నడం కివిలు సంబంధించినవి. కానీ ఈ బ్రహ్మీ మాటకు మిగిలిన భాషల మాటలకు వర్ణ సాదృశ్యం ఎక్కువ లేదు. కానీ ఇంకా అనేక సజాతీయ శబ్దాలు కూడా కూరిస్తే బ్రహ్మీ కంఠేషత్ స్పష్టమవుతుంది. కంఠ్యం ఈషత్ కంఠేషత్ స్పృష్టం, కంఠ ఈషత్ స్పృష్టం అని పాణిని రాసినటువంటి అక్షరాలు అన్నమాట. మూల ద్రావిడంలో కకారం నుంచి బ్రాహ్మీ అకారం, మూలద్రావిడంలోని అకారం నుంచి బ్రాహ్మీ ఫకారం, కాఫీలో మూలద్రావిడంలో వకారం నుంచి వచ్చాయని స్పష్టమవుతోంది. కాబట్టి పై శబ్దాల యొక్క జన్మ సంబంధం ఇవ్వబడుతోంది. ధ్వని సూత్రానుసారంగా ఒక పదం అన్ని ధ్వనుల పరిమాణాన్ని వివరించగలిగితే వర్ణ సాదృశ్యం తక్కువగా ఉన్న అటువంటి పదాలను సజాతి శబ్దాలుగా స్వీకరించవచ్చు. పరిశోధన ప్రాథమిక దశలో సజాతి శబ్దంగా స్వీకరించబడినది ధ్వని సూత్ర రచన. తర్వాత సజాతి శబ్దం కాదని ఒక్కసారి నిరూపించమవుతుంది. ఇలా ఆలోచించి మనం తర్వాత ఇలా పరిశోధన కూడా మనం చేసుకోవచ్చు. ఇలా ధ్వని సూత్ర రచన తర్వాత కాదని తెలుస్తోంది. బ్రాహుయి దూయి నాలుక దూయి, బాహుయిలో దూయి అంటే నాలుక అనే పదం తమిళంలో నాక్కు, తెలుగులో నాలుక అనే వాటికి సంబంధించిందని మొదట్లో పండితులు భ్రమించారు. దీనికి కారణం ఇతర భాషల్లో పదాది నకారం ఉన్న పదాలు కొన్నిటిలో బ్రాహుయిలో దకారం ఉండటం వలన బ్రాదీర్ మిగిలిన భాషలు నీళ్లు. కానీ తర్వాత పరిశోధనల వల్ల అగ్రాచనమూదే మూల భాషకి నకారం బ్రాహుయిలో పదాలకు సజాతి సంబంధం కాదని తెలిసింది. ఇటువంటి వాటిని ఉత్పత్తి ఆభాసం అంటారు. ఇటువంటి ఉత్పత్తి ఆభాసం.